నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఆమె సమావేశం నిర్వహించారు. స్టార్ట్ చేశారు, రేపటి వరకు క్లోజ్ అవుతుంది. సో దీంట్లో ఎవరైనా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ రాలేదు అలాంటి ఇష్యూస్ ఉంటేనే తహసీల్దార్స్ అండ్ ఆర్డీఓ దే ఆర్ ది కన్సర్న్ పర్సన్స్ ఫర్ ఇట్. సో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఆర్డీఓ వాళ్ళు ప్రింట్ చేసి ఇండివిజువల్ గా వాళ్ళందరికీ ఇచ్చేస్తే గ్రాడ్యుయేట్ ప్లస్ టీచర్ అంటే 15 ఉంది మన దగ్గర అండ్ 16 ఇండివిజువల్ పోలింగ్ స్టేషన్ ఉంది. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ 12, ఓన్లీ టీచర్స్ 4. సో దీంట్లో ఏమైతుంది అంటే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం కామన్ పోలింగ్ స్టేషన్స్ అండ్ స్టాఫ్ కూడా ఎక్కువ మంది ఉంటారు. అదే ప్రాసెస్. నౌ డీటెయిల్స్ ఆఫ్ ఎలెక్టర్స్ పబ్లిష్డ్. టోటల్ ఎలెక్టర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ 19,107. 19,107. ఇది ఎలక్టరల్ రోల్ మార్కింగ్ అవన్నీ డీటెయిల్స్ డిస్ప్లే మన SSR లో ఆల్రెడీ చేశాము. మీ అందరికీ పార్టీ వారంగా ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇస్ దేర్ ఎనీ పార్టీ హూ హ్యాస్ నాట్ గాట్ ఇన్ఫర్మేషన్ యెట్? అందరికీ వచ్చింది, అందరికీ వాట్సాప్ లో ఇవ్వడం జరిగింది. ప్లస్ ఈమెయిల్ లో మన దగ్గర మెయిల్స్ 12,779, ఫీమేల్ 6,145. గ్రాడ్యుయేట్స్ లో ఓన్లీ 17,000 ఓటర్స్ ఉన్నారు మన దగ్గర, 17,141 ఓటర్స్. అండ్ టీచర్స్ లో మన దగ్గర 1966 ఓటర్స్ ఉన్నారు. ఎమ్మెల్సీ ఎలెక్టర్స్ డివిజన్ వైజ్ మనం మాట్లాడితే మన దగ్గర నిర్మల్ డివిజన్ లో 12,438, బైసాలో 4,903 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ, టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ 1,382 నిర్మల్ డివిజన్, వైసా డివిజన్ 584. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్. సో మామూలుగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మన ఓటింగ్ ముందు 21 lakhs వరకు క్యాష్ సీజర్ అయింది. తర్వాత లిక్కర్ కూడా దగ్గర ఒక 4 లక్షల వరకు లిక్కర్ సీజ్ చేసాం. వాల్యూ ఉన్న 4 lakhs వాల్యూ ఉన్న లిక్కర్ సీజ్ చేసాము. అండ్ ఒక 48 tons ఆఫ్ PDS రైస్ అది కూడా సీజ్ చేయడం జరిగింది ఎలక్షన్ తనిఖీలో భాగంగా. తర్వాత కొన్ని గుట్కా లారీలు, తర్వాత పాన్ పరాగ్ లారీలు, ఇవి కూడా సారంగపూర్ చెక్ పోస్ట్ దగ్గర సీజ్ చేసాము. మొత్తం మనం 8 చెక్ పోస్టులు పెట్టాము. 8 చెక్ పోస్టులు 24/7 అవి రన్ అవుతున్నాయి. దీనిలో ఒక 500 grams గంజా కూడా దొరకడం జరిగింది పాలూరు చెక్ పోస్ట్ బిద్రేలి దగ్గర. సో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాము. 24/7 కలెక్టర్ గారితో కలిసి ప్రతిదీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తాము. మీ అందరి కోఆపరేషన్ కూడా మాకు అవసరం. థ్యాంక్ యూ.